హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ అయితే చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. మీకు తెలుసుంటే ఆన్సర్స్ అనేవి కమెంట్ అనేది చేస్తూ ఉండండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కమెంట్ చేయండి. ఎగ్జామ్ ఇది అయిపోయిన తర్వాత మోడల్ పేపర్. ఫస్ట్ బిట్, a/b = 3:4 అయినా 3a + 2b = 2a + 5b విలువ ఎంత? ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు. ఆ ఏ వాల్యూని బి వాల్యూని అక్కడ ప్రతిక్షేపించి అంటే సబ్స్టిట్యూషన్ చేసి మీరు ఆ వాల్యూ అనేది కనుక్కుంటే ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 18:15, 17:26, 17:13, 7:10. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మీరు కమెంట్ అనేది చేయండి. ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు, అక్కడ వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 17:26. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది వస్తుంది. నెక్స్ట్, 15,625 సొమ్ముపై 6 నెలలకోసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 8% వడ్డీ రేటున 1.5 సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ. ఆప్షన్స్ 2029, 1951, 1905, 1875. 15,625 చొప్పున 6 నెలలకోసారి వడ్డీ విధిస్తే 8% వడ్డీ రేటు ప్రకారం ఎంత అవుతుందంటే 1,951 రూపాయలు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పండ్ల వ్యాపారి 20 నారింజ పండ్లను 125 రూపాయలకు కొని డజను 20 నారింజ పండ్లను 125లకు కొని డజను 90 చొప్పున అమ్మినా అతనికి లాభమా నష్టమా అనేసి అడిగాడు. ఇక్కడ అసలు ఎంత శాతం, అది ఆ నష్టమా అనేది శాతంలో రాయమన్నాడు. సో మీరు కమెంట్ అనేది చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 20% లాభం పొందినట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పెట్రోల్ ధర 85 రూపాయలను ముందు 4% పెంచి తర్వాత 5% తగ్గించిన ప్రస్తుతం పెట్రోల్ ధర ఎంత? పెట్రోల్ ధర 85 రూపాయలు అయితే ఫస్ట్ దాన్ని 4% పెంచి తర్వాత మళ్ళీ 5% తగ్గించమన్నాడు. అప్పుడు పెట్రోల్ ధర ఎంత అనేసి అడిగాడు. మీ ఆన్సర్ అనేది కమెంట్ అనేది చేయండి ఫాస్ట్గా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 83 రూపాయల 98 పైసలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, -7/8 అనేది 4/9 4/9 అగుటకు కలుపవలసిన సంఖ్య. -7/8 అనేది 4/9 అగుటకు కలుపవలసిన సంఖ్య అనేసి అడిగాడు. మీ ఆన్సర్ అనేది కామెంట్ అనేది చెయ్యండి. కలుపవలసిన అనేసి అడిగాడు. సో దానికి ప్లస్ అనేది చేయండి. ఆల్రెడీ అది మైనస్లో ఉంది కాబట్టి ప్లస్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 4, 95/72. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 95/72. నెక్స్ట్, క్యూబ్ రూట్ ఆఫ్ -512/729 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64/364 విలువ. వాటిని క్యూబ్లోకి చేంజ్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రూట్ వాల్యూస్ అనేవి పోతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు -20/63 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఒకసారి ఇది చెక్ చేసుకోండి. క్యూబ్ వాల్యూస్ వర్గం కట్టేసి కరెక్ట్ ఆన్సర్ అనేది వర్గం కట్టేసేయండి. ఆ రూట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. వాటిని రెండింటిని ప్లస్ చేస్తే మనకు -20/63 అనేది వస్తుంది. నెక్స్ట్, ఒక 3 అంకెల సంఖ్యలో వందల స్థానంలో అంకె 10ల స్థానంలో అంకెకు 2 రెట్లు, ఒకట్ల స్థానంలో అంకె 10ల స్థానంలో అంకెకు 3 రెట్లు మరియు సంఖ్యల్లో అంకె మొత్తం 18 అయినా ఆ సంఖ్య. సో ఇలాంటి కన్ఫ్యూజ్ చేసే బిట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి బిట్ అనేది మళ్ళీ చదివి ఆన్సర్ అనేది చెయ్యండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 639. ఒకట్ల స్థానంలో అంకె
3 అంకెల సంఖ్యల్లో వందల స్థానంలో అంకె పదుల స్థానంలో అంకెకు 2 రెట్లు, పదుల స్థానంలో అంకెకు 2 రెట్లు అన్నాడు. ఆన్సర్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా చెక్ చేసి ఆన్సర్ అనేది చేయాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 639. నెక్స్ట్ 18, 24 మరియు 30లచే భాగించినప్పుడు శేషాలు వరుసగా 14, 20 మరియు 26లుగా వచ్చే కనిష్ట సహజ సంఖ్య. సో వీటిని డైరెక్ట్గా చేయొచ్చు. ఒక దీంట్లో ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని ఒక దాన్ని తీసుకొని సో వాటిని భాగాహారం ఇచ్చిన నెంబర్స్తో భాగాహారం అనేది చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 356. ఆన్సర్ వచ్చే ఆప్షన్ 2. నెక్స్ట్ ఒక పాఠశాలలో 35% మంది విద్యార్థులు పాఠశాలకు సైకిళ్లపై వచ్చి దానిని వృత్తరేఖా చిత్రంలో చూపే సెక్టారు కేంద్రం వద్ద చూపే కోణం. ఒక పాఠశాలలో 35% మంది అది ఒక వృత్తరేఖపై చూపినప్పుడు ఎంత శాతం ఎన్ని డిగ్రీల్లో ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 126 degrees. 126 degrees. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ఒక దత్తాంశం ఒక పట్టికిచ్చి ఆ దత్తాంశం యొక్క అంక మధ్యమం కనుక్కోమన్నాడు. మీన్ అంక మధ్యమం అంటే మీన్. ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సరు 7.15 వస్తుంది. 7.15. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ 7.15. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్లు అయినా ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు సెంటీమీటర్లలో అడిగాడు. సో ఆప్షన్ 4.7, 9.3, 9.7, 10.2. ఫస్ట్ చతురస్రం ఇచ్చాడు, ఆ చతురస్రం వైశాల్యం ఇచ్చాడు, దీని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత దేన్నన్నాడు, దీర్ఘచతురస్రము యొక్క పొడవు వచ్చేసి దీర్ఘచతురస్రం అన్నాడు. ఆ చతురస్రం పొడవు వచ్చేసి పొడవు చూసుకున్నట్లయితే దీర్ఘచతురస్రానికి పొడవు ఇచ్చి ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు అనేది కనుక్కోమన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4.7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఒక బహుపదులు అనేది ఇచ్చాడు. a = 3x² - 2xy + y² మరియు b = 5x² - 3xy - 2y² అయినా 5a - bకి సమానమైనది. 5a - b అంటే 5 ఇంటూ ఏకి ఏమి ఇచ్చాడు, ఏ అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని మైనస్ చేసి ఆ b వాల్యూ కూడా ఇచ్చుకొని మొత్తము మైనస్ చేసుకుంటే వాల్యూ దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 10x² - 7xy + 7y² అనేది ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 16 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత అనేసి అడిగాడు. ఆప్షన్ 68, 60, 56, 64. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 68. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా దాని ప్రక్కతల వైశాల్యము. ఆప్షన్స్ 516, 616, 1212, 625. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 616. ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా ప్రక్కతల వైశాల్యం కనుక్కోమన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 616 సెంటీమీటర్లు. నెక్స్ట్ x² + 1/x² = 23 అయినా x + 1/x వాల్యూ కనుక్కోమన్నాడు. ఆన్సర్ వచ్చేసరికి 5. ఆన్సర్ వచ్చేసరికి 5. ఆప్షన్ 4. నెక్స్ట్ 2n - 5 ఇంటూ 5n - 4 = 5 అయినా n క్యూబ్ విలువ అనేసి అడిగాడు. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కూడుకుంటాయి. సో n - 5 + n - 4 = 0 చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 125 అనేది ఆన్సర్గా వస్తుంది. n వాల్యూ కనుక్కోమన్నాడు. n క్యూబ్ వాల్యూ అనేది మనకు 5 వస్తుంది. n క్యూబ్ చేస్తే
125 అనేది వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 3:5 9:13 అయినా ఆ 4 కోణాలు, ఒక చతుర్భుజంలో కోణాల మొత్తం ఇచ్చి ఆ కోణాల్లో 4 ఇచ్చాడు, అవి ఆ కోణాలు డిగ్రీల్లో రాయమన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 36, 60, 108, 156. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, మొత్తం కూడితే మనకు 360 అనేది రావాలి. నెక్స్ట్, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యము సెంటీమీటర్లలో కనుక్కోమన్నాడు. ఆన్సర్ వచ్చేసరికి మనకు 30 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు మరియు దాని ప్రతి సమాన భుజములు 12 సెంటీమీటర్లు అయిన త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నాడు. సో చూడండి, సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం, ఈ విధంగా త్రిభుజాల యొక్క వైశాల్యాల గురించి అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 9/15. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, a = 0, b = -8, c = 2 అయినా 4a² + 5abc - 7b² యొక్క విలువ. ఆ ఇచ్చిన వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 -448. 448 అవుతుంది. మైనస్లలో వస్తుంది వాల్యూ అనేసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఇది వచ్చేసి మెథడాలజీకి సంబంధించింది. మ్యాథమెటిక్స్ అనే పదము క్రింది 2 పదాల నుంచి ఉత్పన్నమైనది. ఆప్షన్స్ మ్యాథేనియన్ టెక్నీ, మ్యాథేనో టెక్నీ, మ్యాథేనో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆ మ్యాథేనియన్ మరియు టెక్నీ ఆప్షన్ సి అండ్ బి నుంచి వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, వీరి వర్గీకరణ ప్రకారం దృక్పథాలు, భావనలు మరియు సమాచారం అనునవి విద్యా విలువలు. ఎవరి వర్గీకరణ ప్రకారము? ఆప్షన్స్ బ్రెస్లిజ్, యంగ్, మున్నిక్, బ్లాక్ హార్స్. వీరి వర్గీకరణ ప్రకారము అనేసి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 బ్లాక్ హార్ట్స్ యొక్క వర్గీకరణ ప్రకారం దృక్పథాలు, భావనలు మరియు సమాచారం అన్నవి విద్యా విలువలు అవుతాయి. నెక్స్ట్, తెలుసుకోవడము, ఇష్టపడడము, నియంత్రత, అవధానము అనునవి స్థాయిలుగా గల లక్ష్యం. ఆప్షన్స్ వ్యవస్థాపన, ప్రతిస్పందించడం, గ్రహించడం, విలువ కట్టడము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గ్రహించడం. నెక్స్ట్, అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు. ఇది ఈ రకానికి చెందిన స్పష్టీకరణ. నైపుణ్యం, వినియోగం, అవగాహన, జ్ఞానము. ఇక్కడ అవగాహన చేసుకుంటేనే వాటిని వేరువేరుగా వర్గీకరించవచ్చు. ఆన్సర్ వచ్చేసి అవగాహనకు చెందిన స్పష్టీకరణ. నెక్స్ట్, వృత్త పరిధి c = 2πr సూత్రాన్ని ధృవీకరించుట వేరువేరు వ్యాసార్థాలు గల వేరువేరు వృత్తాలను తీసుకొని బోధించు పద్ధతి. ఆప్షన్స్ ఇక్కడ బోధనా పద్ధతుల గురించి నియోజన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రయోగ పద్ధతి, విశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ప్రయోగ పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ప్రత్యేకాంశాల నుండి సాధారణ నియమానికి మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగునటువంటి ఉపగమము. ఆప్షన్స్ నిగమన ఉపగమం, తార్కిక ఉపగమం, ఆగమన ఉపగమం, విశ్లేషణ ఉపగమము. ప్రత్యక్షాంశాల నుంచి సాధారణానికి, మూర్త నుంచి అమూర్త విషయాలకి సాగేది ఆప్షన్ 3 ఆగమన ఉపగమం. నెక్స్ట్,
దీన్ని ఉపయోగించి దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనములను సులభంగా బోధించవచ్చు. దేన్ని ఉపయోగించి? ఆప్షన్స్: డొమినో కార్డులు, ఇవి వచ్చేసి బోధన ఉపకరణాల గురించి. డొమినో కార్డులు, క్యూసెనెయిర్ పట్టికలు, నెక్స్ట్ పూసల చట్రం, ఘనాకారపు కడ్డీలు. దశాంశ సంఖ్యలు అంటే సంఖ్యల స్థాన విలువలు, అవి వ్యవకలనము సంకలనం అనేవి దేని ద్వారా అంటే పూసల చట్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది వాణిలో కరికులం నిర్మాణ సూత్రం కానిది. సన్నాహక విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, తార్కిక క్రమ సూత్రము. క్రింది వాణిలో కరికులం నిర్మాణ సూత్రం కానిది అనేసి అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, తార్కిక క్రమ సూత్రము. నెక్స్ట్, ఆశించిన ప్రవర్తన ఫలితాలు సమాచారాన్ని అందించే వ్యూహం అనునవి మొదటి 2 సోపానాలుగా గల నమూనా. ఆప్షన్స్: బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా, మెరిసన్ నమూనా, ఆర్సిఇమ్ నమూనా, హెర్బర్ట్ నమూనా. ఆశించిన ప్రవర్తన ఫలితాలు సమాచారాన్ని అందించే వ్యూహం అనునవి మొదటి 2 సోపానాలుగా గల నమూనా వచ్చేసరికి మనకు ఆర్సిఇఎం నమూనా. నెక్స్ట్, 5, 3, -6, -8 మరియు 2లను పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో రాయండి. దీని ద్వారా పరీక్షించదగ్గ విద్యా ప్రమాణము. ఇది వచ్చేసి కారణాలు చెప్పుట మరియు నిరూపణలు చేయుట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇది మ్యాథ్స్కి సంబంధించిన పేపరు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ షేర్ అనేది చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.